సైబర్ నేరగాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క నేరాలని ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేయడం ద్వారా లేదా ఫేక్ ఈమెయిల్స్ కొన్ని లింకుల ద్వారా ఈ ఫేక్ ఈమెయిల్స్ని పంపించడం ద్వారా ఎక్కువగా చేస్తుంటారు. సాధారణంగా వీళ్ళు పంపించేటటువంటి మెయిల్స్ కూడాను ఎలా అంటే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలని, లేకపోయినట్లయితే మీకు ఫైనాన్షియల్ లాస్ కానీ పర్సనల్గా ఏదైనా లాస్ జరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక విధమైన ఇంటిమిడేషను, అర్జెన్సీ వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఇంకా ఏంటంటే వీళ్ళు మీ యొక్క క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ లేదా ఇతరత్ర ఏవైనా సరే అకౌంట్స్ మీరు ఇమీడియట్గా కనుక అప్డేట్ చేయకపోయినట్లయితే మీకు ఫైన్ పడుతుందని, ఫేక్ మెయిల్ని కూడాను నమ్మే విధంగా, అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచించేటటువంటి సమయం మీకు ఇవ్వకుండా మీ ద్వారా మీరు ఒక మోసానికి గురయ్యే విధంగా వాళ్ళు మిమ్మల్ని ప్రలోభ పెట్టడం అనేది జరుగుతుంది. మనకి తెలియనటువంటి లింక్స్ని మ్యాక్సిమం ఓపెన్ చేయకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి మార్గం.